ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. నల్గొండ జిల్లాలో ఒక విషాదకరమైన సంఘటన జరిగింది. ఎక్కడైతే తనకి అవమానం జరిగిందో అక్కడే తనని పెట్రోల్ పోసుకొని కాల్చుకొని చనిపోయాడు ఒక వ్యక్తి. ఎందుకు చేశాడు అంటే డ్రంక్ అండ్ డ్రైవ్లో తను దొరకడం, దానివల్ల పోలీస్ కొంచెం తిట్టడం వల్ల ఎందుకురా నువ్వు బతికేం చేస్తావు చచ్చిపోరాదా అన్నట్టు మాట్లాడడం వల్ల మనస్తాపానికి గురై అతను ఆత్మహత్య చేసుకున్నాడని తెలుస్తుంది. ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. హలో అమ్మా, నమస్తే. నమస్తే. బాగున్నారా? చిన్న చిన్న విషయాలకు అసలు సూసైడ్ చేసుకోవాల్సిన అవసరమే లేదు మ్యామ్. అసలు ఆ సిచ్యువేషన్ మనం ఎలా చూడాలంటారు? ఏం జరుగుతుందంటారు? అందరూ ఒకలా తీసుకోలేరు. ఒక్కొక్కరిది సున్నిత మనస్తత్వం ఉంటుంది. కొంతమంది తప్పు చేసి కూడా అవును చేశాను అయితే ఏంటి అని మాట్లాడగలిగే ఒక ధీమా అయిన మనస్తత్వం ఉంటుంది. కొంతమందికి తప్పు చేసిన తర్వాత గిల్ట్ చాలా ఎక్కువ ఉంటుంది, అపరాధ భావం అన్నమాట. ఈ అపరాధ భావం ఉండటం వల్ల వాళ్ళు ఏంటంటే పదే 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 అదే ఆలోచనలోకి వెళ్తారు. వెళ్ళడం వల్ల ఇలా ఆత్మహత్య చేసుకుంటారు. అయితే మనం ముందే అనుకున్నట్లు అందరూ ఒకేలాగా ఉండలేరు, అందరూ ఒకేలా తీసుకోరు సమస్యను కూడా. అలాగే పోలీసులు కూడా ఇంతే, అందరూ ఒకలాగా ఉండరు. ఇప్పుడు కొంతమంది మన డ్యూటీ ఏంటి, మన డ్యూటీ ఎంతవరకు, మనం ఏం చెయ్యాలి, రెండో వాళ్ళ హక్కులకి భంగం కలిగించకుండా మనం ఎంతవరకు మన డ్యూటీని మనం చెయ్యాలి అని ఆలోచించే మనుషులు, ఆచితూచి ఉండే పోలీసులు ఉంటారు. కాస్త మానవ హక్కుల పట్ల అవగాహన, అలాగే ఎవరైతే తమ వద్ద ఒక నిందితుడిగా వచ్చారో నిందితుడికి కూడా కొన్ని హక్కులు ఉంటాయి అని నమ్మే పోలీసులు కొంతమంది ఉంటారు. చట్టంలో అసలు ఎంత ఉంది స్కోప్, నేను ఒక పోలీస్గా నేను చేయాల్సింది ఏంటి అని తెలిసిన పోలీసులు ఉంటారు. కానీ దురదృష్టవశాత్తు ఇవాళ మన పోలీస్ డిపార్ట్మెంట్లో ఇప్పుడు మనం మాట్లాడుకున్న లాంటి పోలీసులు తక్కువ మంది అయిపోయారు. థర్డ్ డిగ్రీ ప్రయోగించడం, అలాగే మన పేపర్లో కూడా అప్పుడప్పుడు రాస్తుంటారు పోలీసులు తమదైన శైలిలో విచారించారు, వాస్తవాలు బయటకు వచ్చినాయి అని. ఆ తమదైన శైలి అంటే ఏంటి అంటే థర్డ్ డిగ్రీ. ఓకే. అయితే కానీ వాళ్ళు థర్డ్ డిగ్రీకి ఒక ప్రత్యామ్నాయం ఉంటుంది, ఒక విచారణ ఉంటుంది, లోతుగా విచారణ చేయడం, వాళ్ళతోటి ఎక్కువసేపు మాట్లాడడం, మాటల మధ్యలోనే వాళ్ళు చేసిన నేరం ఏంటో వాళ్ళు ఒప్పుకోవడం, ఇవన్నీ ఉంటాయి. అదంతా చేయడానికి చాలా ఓపిక కావాలి, చాలా ఒక రకంగా ఒక సాఫిస్టికేటెడ్ ఇంటలెక్చువల్ థింకింగ్ ఉండాలి. అవన్నీ ఆశిస్తే వాళ్ళు పోలీసులు ఎందుకు అవుతారు? అవన్నీ చేస్తూ పోతూ ఉంటే వాళ్ళు కేసుల మీద కేసులు ఎట్లా చూడగలుగుతారు, డబ్బుల మీద డబ్బులు ఎట్లా సంపాదించగలుగుతారు? ఇవాళ అవినీతి ఉన్న శాఖల్లో చూసుకుంటే రెవెన్యూ డిపార్ట్మెంటు నంబర్ 1 ప్లేస్లో ఉంటే నంబర్ 2 ప్లేస్లో పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. అయితే వీళ్ళకి ఏంటంటే ఇంకొక వైపు కూడా ఆలోచిస్తే మనము వీళ్ళకి డ్యూటీలు ఎక్కువ, వీళ్ళ మీద జులుము, రాజకీయ జులుము ఎక్కువ ఉంటుంది. అలాగే చట్టం ధర్మం న్యాయం తెలిసిన ఒక నిందితుడు వచ్చాడు అనుకోండి, అతను అడిగేదానికి అతను చెప్పేదానికి వీళ్ళ దగ్గరే సమాధానాలు ఉండవు. ఇప్పుడు వాళ్ళకి అప్పుడు ఏమనిపిస్తుంది అంటే అరే నాకు ఎదురు తిరుగుతాడా, పోలీసుని నాకెంత బలం ఉంది, నాకెంత అధికారం ఉంది అని అనుకుంటాడు. ఈయనకి అధికారం ఉండొచ్చు కానీ రెండో వాడికి హక్కు ఉంటుంది, అది మ్యాచ్ కావాలి. అలాంటి పరిస్థితుల్లో ఏమవుద్దంటే అక్కడ క్లాష్ వచ్చింది అనుకోండి, అతని హక్కులకి వీళ్ళ అధికారానికి మధ్యలో ఒక క్లాష్ వచ్చింది అనుకోండి, అల్టిమేట్గా వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే మేము అధికారం మా చేతిలో ఉంది, మేమేం చెప్తే అది చెల్లుబాటు అవుతుంది అనే ఉద్దేశంతో ఎవరైతే నిందితుడిగా చూపించబడుతున్నాడో, ఎవరైతే అభియోగం మోపబడుతున్నాడో అతని పట్ల దురుసుగా ప్రవర్తించడం అనేది పోలీసులకి అసలు సర్వసాధారణం అయిపోయింది. అది వాళ్ళకి అసలు ఏమీ అంటే చర్మాలు ఎంత మొద్దుబారిపోయాయంటే మనకి అయ్యో ఇదేంటి అని అనిపించే విషయం వాళ్ళకి చాలా మామూలుగా అనిపిస్తుంది. చెమగుట్టినట్టు కూడా ఉండదు, అస్సలు చెమగుట్టినట్టు కూడా ఉండదు.
అయితే ఈ ప్రాసెస్లో అసలు ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ అనే విషయాన్ని ఈ మామూలుగానే వ్యవహారాలు ఇలా ఉన్నప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది కూడా ఒక సున్నితమైన అంశం. వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే అసలు ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టే విషయంలో ఒక పరస్పర విరుద్ధమైన అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అవి ఏంటి అంటే గవర్నమెంటే మందు అమ్ముతుంది, మందు తాగితే మళ్ళీ పట్టుకుంటున్నారు, అక్కడ ఆదాయం వస్తుంది ఇక్కడ ఆదాయం వస్తుందని ఇట్లా మాట్లాడుతున్నారు. అయితే మామూలుగా మనం ఒక వినియోగదారుడిగా ప్లేస్లోకి వెళ్ళి మనం ఆలోచిస్తే కనుక అసలు అంతటి అవగాహన ఉన్నప్పటికీ కూడా అంత నియంత్రించుకోగలిగే శక్తి ఉంటే అసలు మందు ఎందుకు తాగుతారు వాళ్ళు? ఓకే, ఇప్పుడు కొంతమంది ఆ మందు షాపుల దగ్గర ఉన్న వాళ్ళని చూస్తుంటే, నుంచున్న వాళ్ళని చూస్తూ ఉంటే అదేదో ఒక హాస్పిటల్ అయినట్టు, మందుల కోసం నుంచున్న వాళ్ళ మాదిరిగా, లేకపోతే రోడ్డు వరకు క్యూ ఉంటుంది, ఒక హాస్పిటల్ అయితే ఆ క్యూ అన్నట్లుగా, లేదు అంటే ఇంకా ఏవైనా బాగా నిత్యావసరాలకి వెయిట్ చౌకధరల దుకాణం దగ్గర కూడా ఎంతసేపు వెయిట్ చేయమంటే వెయిట్ చేయలేరు, కానీ ఇక్కడ మటుకు బాగా వెయిట్ చేస్తారు. ఆ వెయిట్ చేసి ఆ బాటిల్ ఇలా తీసుకోగానే ఇంటి దాకా వచ్చే ఇది కూడా లేకోకుండా జస్ట్ లైన్లోంచి యువతలకు వచ్చేసేసి గబగబా మూత తీసేసి అక్కడే తాగే వాళ్ళని కూడా చూస్తుంటాం. కొంతమంది ఆ పక్కనే ఉన్న రూములు ఉంటాయి, పర్మిట్ రూమ్స్ అంటారు. ఆ పర్మిట్ రూమ్లు ఉన్నప్పటికీ లేకపోయినప్పటికీ ఆ వైన్స్ పక్కనే గోడ పక్కన కూర్చుని తాగేవాళ్ళు ఉంటారు కొంతమంది, అసలు తాగుతూ ఇంటికి వచ్చే వాళ్ళు ఉంటారు. ఇవన్నీ చాలా బాధాకరమైన అంశాలు. డ్రింక్ అండ్ డ్రైవ్ చేస్తే అది కేసు పెట్టచ్చు, కానీ నువ్వు ఎందుకురా బతుకుండేది? అదే అంటున్నా, అవన్నీ మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే ఒక్క అధికారం ఉండేసరికి దాని చుట్టూ 100 అధికారాలు ఉన్నట్లుగా ఫీల్ అవుతూ ఉంటారు. ఆ ఫీలింగే వాళ్ళని ఇలా మాట్లాడిచ్చేటట్లు చేస్తుంది. మరి అతను ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు చెప్పేదాన్ని బట్టి ఏంటి అంటే అసలు అతను డ్రింక్ చేయలేదన్నట్లుగా తల్లిదండ్రులు మాట్లాడుతున్నారు. భోజనం చేసి బయటకు వచ్చాడు అని వాళ్ళు చెప్తున్నారు. మేబీ అది కూడా కరెక్టే అయ్యి ఉండొచ్చు. భోజనం చేసి బయటకు వచ్చిన వ్యక్తి తన ఇంటికి వెళ్తుంటే ఇలా ఆపి ఇట్లా మాట్లాడడం వల్ల మనస్తాపానికి గురే మా కొడుకు ఇట్లా చేసుకున్నాడు, ఆ పోలీసుని పూర్తిగా జాబ్లో తీసేయండి అని చెప్పి వాళ్ళకు బహిరంగ లేఖ రాశారు. ఇప్పుడు ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ గురించి అతను అలా అన్నంత మాత్రాన చచ్చిపోవాలా అనే ఒక ప్రశ్న మీరు మొదట్లోనే వేశారు. అది చెప్పా కదా, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా తీసుకుంటారని. అలా కాకుండా నిజంగా అతను గనక మందు తీసుకోకపోయిండున్నట్లయితే పోలీసు ఈ విధంగా మాట్లాడితే అతను టెస్ట్ రిపోర్ట్ అడిగే హక్కు ఉంది అతనికి. ఎగ్జాక్ట్లీ, తనకి అక్కడికక్కడే వచ్చేస్తుంది కదా ఎంత పర్సంటేజ్ తాగాడు అనేది. ఆ లిస్టు అడగాల్సిన అవసరం ఉంటుంది. పైగా అక్కడ పోలీస్ స్టేషన్లో మాట్లాడే కంటే కూడా బయట ఒక లాయర్ దగ్గరకు వచ్చి నాన్ని ఈ విధంగా మాట్లాడారు, నా ఆత్మగౌరవానికి భంగం కలిగించేలాగా మాట్లాడారు అని చెప్పి అతను ఒక కేసు వేయాల్సిన అవకాశం కూడా ఉంది కేసులో. అయితే అంత చేసే ఓపికలో అంటే అంత ఆలోచన ఇతనికి వచ్చినట్లేదు. అతను బాధతోటి ఈ విధంగా చేసుకొని ఇప్పుడు కొంతమంది ఏమో చనిపోయాడు అంటున్నారు, కొంతమంది ఏమో కాదు చికిత్స పొందుతున్నాడు అన్నారు. చికిత్స పొందుతూ చనిపోయాడు. ఇది చాలా బాధాకరమైన విషయం. మరి ఇంత బాధాకరమైన విషయం జరిగినప్పుడు ఖచ్చితంగా అతని పైన చర్యలు తీసుకోవాల్సిందే. అసలు అతనికి అలా మాట్లాడే హక్కు లేదు. అతనికి ఉన్నదల్లా ఏంటి అంటే అసలు వాళ్ళ దగ్గర ఉన్న ఫోన్ తీసేసుకుంటారు, వాళ్ళ దగ్గర ఉన్న బండి తీసేసుకుంటారు. అవన్నీ అసలు అక్కర్లేదు, అవసరం లేదు. మీరు చేయాల్సింది ఏంటి అంటే మీరు అతని పేరెంట్స్ని పిలిచి కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేయండి. ఇప్పుడు షీ టీమ్స్లో ఎట్లా అయితే కౌన్సిలింగ్ చేస్తారో ఇక్కడ కూడా చేస్తూ ఉంటారు, కానీ ఇంకొంచెం పకడ్బందీగా షీ టీమ్స్లో జరిగినంత కౌన్సిలింగ్ మట్టుకు ఇక్కడ జరగట్లేదు. ఏదైనా అబ్బా వీళ్ళు తాగేవాళ్ళేలే, ఏదో మొక్కుబడిగా వీళ్ళు చేయడం తప్పితే, ఏదో బెదిరించాలి అని చేయడం తప్పితే నిజంగా మనం ఇలా మాట్లాడినందువల్ల ఈ ఫలితం వస్తుంది అని నమ్మి మట్టుకు వాళ్ళు మాట్లాడుతున్నారని నేను అనుకోను. ఏదైనా ఆ సినిమాలో చూపించినట్టు వీఆర్ ద ట్యాక్స్ పేయర్స్,
మా వల్లే మీ ప్రభుత్వాలు నడుస్తున్నాయి అని చెప్పి ఎంఎస్ నారాయణ అనడం చూస్తే ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ చూసినప్పుడు కూడా అనిపిస్తుంది అసలు పక్కన మందు షాప్కి వెళ్ళి మందు కొంటూ ట్యాక్స్ కడుతున్నారు, అది చాలినట్లు మందు తాగినందుకు మళ్ళీ ఫైన్లు కడుతున్నారు, బండ్లు సీజ్ అవుతున్నాయి. ఇంకో పక్క ఇప్పుడు ఈ అబ్బాయికి జరిగినట్లు అవమానం జరుగుతుంది. వెరసి ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తుంది, అసలు మీద ఎందుకు అమ్ముతున్నారయ్యా, ఆమె ఆపేస్తే అసలు తాగేదే ఉండదు కదా, మేము దొరికేదే ఉండదు కదా అన్నట్లు. ఏది ఏమైనా ప్రభుత్వం దీని పట్ల సరిగా ఆలోచన చేయాలని, అలాగే ఇంకొకటి ఎవరిపైన అయితే అతను అభియోగాలు మోపుతున్నారో అతనిని ఖచ్చితంగా విధుల నుంచి తప్పించాల్సిందే. అతనికి పోలీసు ఉద్యోగం చేసే రైట్ లేదు. అతను చావమని అతనెవరు సలహా చెప్పడానికి? అది అందుకని ప్రజలకు కూడా హక్కులు ఉంటాయి. మీరు మీ హక్కులు తెలుసుకొని మీ హక్కుల్ని కాపాడుకోవడానికి మీరు అవసరమైతే గొంతెత్తండి, అంతేగాని చచ్చిపోబాకండి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు